క్రియాశక్తి బిందెనివ్వు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఓం భాస్కర నమో నమః. డిశ్చార్జ్ కూడా అవ్వకుండా ఎంత పెద్ద పూజ చేస్తున్నారు చూసావా? ఏమయ్యా గట్టిగా మాట్లాడుకో, స్వామి విన్నా ఉంటారు. పూజాయ స్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సోమోహేపం పతి. ఆయన అంత గొప్ప ఆయన. పితరో వసవః శివస్కంద ప్రజాపతి తేజస్వి రశ్మి భావనం భాస్కరం భువనేశ్వరం రశ్మిమంతం ఆదిత్యాం సవితా సూర్యాం ఖగాపుష గభాస్తిమాన్. ఓం సూర్యనారాయణాయ 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 పూజ ఫలించింది. చాలా సంతోషం స్వామి. మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను వస్తాను. అలాగే స్వామి. లోపల ఎవరు? బయటికి రండి. ఎందుకని నన్ను అనుసరిస్తున్నావు? ఎవరు నువ్వు? నా పేరు దివాకర్. నేను ఒక డిటెక్టివ్ని. మీ దగ్గర నుంచి కొన్ని విషయాల్ని నేను తెలుసుకోవాలి. నేను చేసిన పూజ గురించి అడుగుతున్నావా? నేను దీన్ని ఎవరికీ నేర్పించను. నేను నేర్చుకోవడానికి రాలేదు, కానీ పెట్టడానికి వచ్చాను. నేను అడిగే వాటికి దాచిపెట్టకుండా మీరు నిజం చెప్పాలి. ఏం తెలియాలి నీకు? 20 ఏళ్ల క్రితం పార్వతీపురంలో ఏం జరిగిందో నాకు తెలియాలి. మీ నాయకత్వంలో రాజశేఖర్, కుమార్, రాజేష్, విశ్వం అని 5గురు పార్వతీపురం వెళ్లారు. అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్కి డబ్బులిచ్చి పార్వతమ్మ ఇంట్లో పాములు పెంచుతున్నారని వాళ్ళింట్లో రైడ్ చేయమని చెప్పారు. ఆ మరుసటి రోజు రాత్రే పార్వతమ్మ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాము కాటికి చనిపోయినట్టు ఊళ్ళో అనుకుంటున్నారు. కానీ ఊళ్ళో వాళ్ళందరికీ వైద్యం చేసే ఆవిడ పాము కాటికి బలయ్యారని నేను నమ్మలేకపోతున్నాను. ఆవిడ చావుకి వేరే కారణం ఉంది. అసలు నిజమేంటో మీకు బాగా తెలుసు. జరిగింది జరిగినట్టు చెప్పండి. తెలుసుకుని నువ్వేం చేస్తావు? నన్ను నమ్మి బాధ్యతను అప్పగించిన వాళ్ళకి నేను నిజం చెప్పి తీరాలి. ఎవరు నిన్ను ఈ పని చెయ్యమన్నది? ఎవరితో నువ్వు దీని గురించి చెప్పాలి? అరుణ్. ఒక పెద్ద ఆయన రాజశేఖర్ గారిని చంపడానికి రావడం
ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఏర్పడ్డం, వరుసగా హత్యలు జరగడానికి కారణం రాజశేఖర్ గారు సంపాదించుకున్న పగేనని అరుణ్ నమ్ముతున్నారు. రాజశేఖర్ గారు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల జరిగిందేంటో కనిపెట్టడానికి అరుణ్ నా సహాయాన్ని కోరారు. సమస్యను పరిష్కరించడానికి ఏం జరిగిందో తెలియాలి. చెప్పండి. సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. అరుణ్తో నువ్వేది తెలుసుకోలేదని వెళ్ళి చెప్పు. వెళ్ళు. హలో సార్, నా వృత్తికి నేను ద్రోహం చెయ్యను. వేగువై నువ్వే నీ వృత్తికి ద్రోహం చేయను అంటే మంత్రశక్తి తెలిసిన వాడిని నా వృత్తికి నేనెలా ద్రోహం చేస్తాను? ఇది నన్ను నమ్ముకున్న అరుణ్కు సంబంధించింది. ఇది నన్ను నమ్ముకున్న రాజశేఖర్ కుటుంబానికి సంబంధించిన విషయం. కొడుక్కి సహాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతని తండ్రికి సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎంత అడిగినా సరే నా నుంచి ఎటువంటి సమాధానం రాబట్టలేవు. మాట్లాడుతున్నాను కదా, ఆగండి. జరిగింది చెప్పకుండా మీరిక్కడి నుంచి ఒక్కడికి కూడా వేయలేరు. నా దారికి అడ్డొస్తే ఇబ్బంది పడేది నువ్వే. నేను పోలీసుని అవ్వాలనుకున్న వాణ్ణి దురదృష్టవశాత్తు పోలీస్ కాకపోవడం వల్లే డిటెక్టివ్ అయ్యాను. ఇలా చూడు, నీలాంటి వాడి బెదిరింపులకు నేను బెదర్ను. నిజం చెప్పి వెళ్ళు. వద్దు వద్దు దివాకర్, మిగతా వాళ్ళ గురించి మనిద్దరం గొడవ పడకూడదు. ఇది 20 సంవత్సరాల రహస్యం. దాన్ని తవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిజం చెప్పి వెళ్ళమంటున్నానా? పార్వతమ్మ గారికి ఏం జరిగింది? పశుపతికి రాజశేఖర్ గారికి ఏంటి పగ? నందిని అంటే ఎవరు? వీటికి సమాధానం చెప్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు. చెప్పు. నీ విద్యలు తర్వాత ప్రదర్శించు. ముందు సమాధానం చెప్పు. అప్పుడు జరిగిందేంటో నాతో చెప్పావంటే ఇప్పుడు సమస్య లేకుండా వెళ్ళొచ్చు. లేదంటే ఈ విషయంలో నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. రేయ్, ఎందుకు నవ్వుతున్నావు? సమాధానం చెప్పు. రేయ్ రేయ్, నువ్వు పిచ్చోడువా ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను అడుగుతుంటే అలా నవ్వుతూ ఉన్నావు. అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు. నీ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తాను.
ఏంటన్నా ఫ్యామిలీ డాక్టర్ రాలేదు? రే ఈయన న్యూరో స్పెషలిస్ట్ రా. మన ఫ్యామిలీ డాక్టరే ఇన్ని పంపించారు. టెస్ట్ రిపోర్ట్లు చూసిన వాటిలో ఆవిడికి స్ట్రాంగ్ ఎపిలెప్సీ అండ్ మైనర్ స్ట్రోక్స్ వచ్చినట్టు సిమ్టమ్స్ ఉన్నాయి. దానికి కారణం ఏమిటి డాక్టర్? కనిపెట్టేస్తాడా? ఏజ్ ఫ్యాక్టర్స్. ఈ వయసులో చిన్న దెబ్బ కూడా డీప్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆవిడ కింద పడ్డం వల్ల ఇలా జరుగుండొచ్చు, లేక ఎప్పుడో జరిగిన హెడ్ ఇంజరీ వల్ల కూడా బ్లడ్ క్లాట్ అయి ఈ విధంగా జరుగుండొచ్చు. డాక్టర్, అత్తయ్య ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉందా డాక్టర్? ఇప్పుడు ఆవిడ సెకండ్ స్టేజ్ ఆఫ్ కోమాలో ఉన్నారు. ఇలాంటి డ్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ వల్ల డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ మూలంగా ఆవిడ రికవరీ అవ్వడానికి మనం ట్రై చేయొచ్చు. బట్ అందులో ఆవిడకి నయం అవ్వచ్చు, నయం కాకుండా పోవచ్చు. సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ దేవుడే ఆవిడ్ని కాపాడాలి. దేవుడు కూడా కాపాడలేడురా. ఆవిడకి దేవుడి మీద నమ్మకమే లేదు కదరా. అయితే బతికే ఛాన్సే లేదు నాన్న. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అక్క హెల్త్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ పరిస్థితిలో తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడం ఎందుకు డాక్టర్? హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. హాస్పిటల్లో ఉండడం వల్ల ఆవిడకి ఎలాంటి ఎక్స్ట్రా ఇంప్రూవ్మెంటు రాదు. కానీ ఇంటి అట్మాస్ఫియర్లో ఉంటే ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆవిడకి నచ్చిన ఇంటి వాతావరణం లేక ఆవిడ కుటుంబ సభ్యులు గొంతు వినడం వల్ల ఆవిడకి నయమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఆవిడతోటి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. నేను ఒక స్పెషల్ థెరపిస్ట్ని అరేంజ్ చేసి థెరపికల్ సైడ్లో వాళ్ళ ద్వారా ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టు కూడా ప్రయత్నిస్తాను. అక్క ఎంతో చలాకీగా ఉండేది. తను అలా మంచం మీద అచేతనంగా ఉండడం చూస్తూ ఉంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. ఏదో విధంగా తనకి నయం చేయండి డాక్టర్. మన ప్రయత్నాలని మనం చేద్దాం. మంచి జరుగుతుంది అనుకుందాం. ధైర్యంగా ఉండండి. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది డాక్టర్. రండి. మనం కూడా వెళ్దాం రండి. రే కళ్ళే ముయ్యకుండా ఆ ముసలిది సీలింగ్ నే చూస్తూ ఉంది. మనం వెళ్ళి దాన్ని చూసి ఏం చేస్తాంరా? అక్క నేనెవరినో తెలుస్తుందా? అక్క ఏంటి మంజు, ఇంత మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి? అన్నయ్య ఏమైంది అన్నయ్య? డాక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదమ్మా, అక్కని ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకుంటే తగ్గిపోతుందన్నారు. అయ్యా ఏంటి మాధవయ్య? అమ్మగారికి ఏమీ కాలేదు కదా, నేను దగ్గరుండి చూసుకుంటానయ్యా. అందుకని మీరు మళ్ళీ ఓసారి ఆ గుడికి వెళ్ళండి అయ్యా. లేదు మాధవయ్య, ఒకసారి గుడికి వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు అంతరాయం కలిగితే మళ్ళీ పరిహారం చేయడానికి సంవత్సరంన్నర పడుతుందని పూజారి గారు చెప్పారు. నన్ను క్షమించండి అయ్యా. అమ్మగారి పరిస్థితి ఏంటో సరిగ్గా తెలుసుకోకుండా నేనే తొందరపడి మిమ్మల్ని రప్పించాను. నువ్వు చెప్పడం వల్లే అత్తయ్యకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వగలిగావు. నువ్వు మంచే చేసావు. అన్నయ్య మన పిలవగానే అక్కయ్య కూడా మనతో పాటు వచ్చుంటే ఇలా జరుగుండేది కాదు కదా. కుటుంబ సమేతంగా అందరం గుడికి వెళ్తున్నప్పుడు తను రానని చెప్పడం వల్ల దైవదోషం అయ్యుంటుందేమో అన్నయ్య. సరే, ఇక మీదట దాని గురించి మాట్లాడి ప్రయోజనమే ఉంది. డాక్టర్ చెప్పిన విధంగా చేసి అక్క తిరిగి ఆరోగ్యవంతురాలు కావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేద్దాం. అది మాత్రమే కాదు నాన్న, అత్తయ్యని పక్కనే ఉండి చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాలి. చూసుకోవడానికి కొత్తగా ఎవరో ఎందుకు, తనే అక్క దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. అన్నయ్య తనెందుకన్నయ్య, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. మీరెప్పుడూ ఉండలేరుగా. అక్కని 24 గంటల పాటు పక్కనే ఉండి చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఇలా చూడమ్మా అయ్యగారు, ఇక నువ్వు ఏ పని చేయక్కర్లేదు. ఎప్పుడూ అక్క పక్కనే ఉండి ఆవిడ చెయ్యి కదిపినా కాలు కదిపినా వెంటనే వచ్చి మాతో చెప్పాలి. అర్థమైందా? అలాగేనయ్యా.
సరే సరే, ఇక మీద తను చూసుకుంటుంది. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. నువ్వు పదరం. నువ్వు చస్తే అందరూ వేస్తారు కేవు కేక. కొప్పున పూలెట్టుకుని బుగ్గున వేలెట్టుకుని వీధంతా నేను వెళ్తుంటే కేవు కేక. నువ్వు చస్తే అందరూ వేస్తారు కేవు కేక. ఎలా ఉంది? నువ్వు చచ్చాక డాన్స్ చేస్తే నీకు తెలీదుగా, అందుకే. మీ ఇద్దరికీ ఓ మాట చెప్తున్నాను, వినండి. చెప్పమ్మా. ఎందులోనైనా మొదటున్న వేగం చివరి వరకు ఉండదు. కాబట్టి ఏ విషయాన్నైనా సరే వేడి మీద ఉండగానే పూర్తి చేయాలి. చల్లారిపోతే వేస్ట్ అయిపోతుంది. అందుకే కదమ్మా కాఫీ వేడిగా తాగుతున్నాను. నీ టేస్టు నా టేస్టు ఒకటేనమ్మా. నో నో, నేను కాఫీ గురించి మాట్లాడటం లేదు, నా పెళ్లి గురించి మాట్లాడుతున్నా. అయ్యో, కాఫీ ఒలిగిపోయిందే. ఏమిటమ్మా, చేతికందింది నోటికందలేదని బాధపడుతున్నావా? నేను కాఫీ గురించి అంటున్నాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో మాకు బాగా తెలుసు. అర్థమైతే సరే. హలో, నోటికి అందలేదని ఎలా చెప్తున్నారు? అరుణ్ బావ తనంతట తానే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా. ఇకపై నేను ఇంటికి కోడల్ని కావటంలో ఎలాంటి సమస్యలు ఉండబోవు. నాకు బావకి అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. పెళ్లి భోజనం తిని అంతటితో ఈ బంగ్లాని వదిలి మీ దారి మీరు చూసుకోండి. నీకు పెళ్ళవుతుందని పిచ్చి లెక్కలు వేసుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నీ పెళ్ళి జరిగే అవకాశమే లేదు. అల్లుడే ఒప్పుకున్న తర్వాత జరగకుండా ఎలా ఉంటుంది? అరుణ్ ఏదో వెళ్ళిన పని సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో అలా అన్నాడు గాని వాడా మాట మనస్ఫూర్తిగా అనలేదు. గంగకి డైవర్స్ ఇవ్వాలి అని నేను తనతో అన్నప్పుడు గంగకి సపోర్ట్ చేసి మాట్లాడిన అరుణ నిన్ను పెళ్ళంగా అంగీకరించేది? ఇల్లాలగ్గానే పండగ కాదన్నట్టు పగటి కళ్ళు కనకుండా వెళ్ళి నీ పని చూసుకో. పిచ్చిదేదో వాగెడుతుందమ్మా. దాని మాటలేవి నువ్వు పట్టించుకోకు. ఆవిడ మాట్లాడిన మాటలన్నీ పట్టించుకోకపోవడం తర్వాత. కానీ మళ్ళీ ఇంకోసారి మనం మోసపోకూడదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మోసపోము. అనుకున్నట్టే నీ పెళ్లి జరుగుతుంది. నాకు మీ సలహాలేవి అవసరం లేదు. అరుణ్ బావన్ నేను ఒప్పించాను కాబట్టి ఎలాగైనా ఈ పెళ్లి జరిగే తీరాలి. ఈ బంగ్లాకి కోడలనే గౌరవం నాకు దక్కాలి. తప్పకుండా జరుగుతుందమ్మా. బావ రాని, ఆయన రాగానే నీ పెళ్లి గురించి మాట్లాడి శుభలేఖలు వేయించేద్దాం. అయ్యా అయ్యా, పెళ్ళి అది ఇదని మాట్లాడుకుంటున్నారు. మన మాయమ్మకి పెళ్ళి ఏంటి? అవును, మీరు పడ్డ కష్టం అంతా మరిచిపోయేలా ఓ మంచి పని జరుగుతూ ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. పెళ్లి కొడుకు దగ్గరోడా బయటడా? అది 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 అది
ఎవరంటే అది అది మాయమ్మకు తగ్గట్టుగా పెద్దింటి సంబంధమే చూసుంటారు. అల్లుడెవరయ్యా? నాన్న, అల్లుడెవరో చెప్పటానికి ఎందుకింతలా ఆలోచిస్తున్నారు? అడుగుతున్నారు కదా, చెప్పండి నాన్న. అదేంటంటే మాధవయ్య, అదెవరంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, వదిలేండి, నేనే చెప్తాను. అరుణ్ బావే పెళ్లి కొడుకు. పెళ్లికి తేదీని కూడా నిర్ణయించారు. నేనుండాల్సిన స్థానంలోనే ఇప్పుడు మీ అమ్మాయి ఉంది. ఇకపైన ఆ స్థానం నాకు దక్కబోతోంది. మీ మాటలు నేను నమ్మను. అరుణ్ బాబు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకోడు. మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే వెళ్ళి మీరే బావని అడిగి తెలుసుకోండి. అడుగుతాను, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. గంగ స్థానానికి ఎవరూ రారని ఆయన నోటితోనే చెప్పిస్తాను. ఉండండి. అరుణ్ బాబు, అరుణ్ బాబు.